ఈ మధ్య టీజర్స్, ట్రైలర్స్ బావుంటున్నాయి కానీ సినిమా చూశాక మాత్రం ఏదో మిస్సైన ఫీలింగ్ కలుగుతుంది. అదే ఇప్పుడు చీకటిలో సినిమా విషయంలో కూడా జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ అంటేనే ఒక రకమైన టెన్షన్, ఎగ్జైట్మెంట్ ఉండాలి, కానీ ఇందులో అవేమీ కనిపించలేదు. కిల్లర్ బ్యాక్ స్టోరీ తప్ప మిగతా సినిమా అంతా ఒక సీరియల్ చూస్తున్నట్లు సాదాసీదాగా అనిపించింది. అసలు క్రైమ్ థ్రిల్లర్కి ఉండాల్సిన ఆ కిక్కు, థ్రిల్లింగ్ ఇందులో ఎక్కడా వెతుక్కున్నా దొరకవు. సంధ్య అనే ఒక న్యూస్ యాంకర్ తన జాబ్ వదిలేసి ట్రూ క్రైమ్ స్టోరీస్ మీద పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. సరిగ్గా అదే టైంలో తనకు బాగా తెలిసిన బాబీ అనే అమ్మాయిని ఎవరో దారుణంగా నరేషన్ చాలా ఎంగేజింగ్గా ఉండాలి, కానీ ఇందులో ఇన్వెస్టిగేషన్ చాలా బోరింగ్గా సాగుతుంది. కిల్లర్ ఎలా వస్తున్నాడో, పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారో అర్థం కాదు. పర్ఫార్మెన్స్ పరంగా అందరూ తమ వంతు కృషి చేసినా వీక్ ఇన్వెస్టిగేషన్ వల్ల సీన్స్ అంతగా పండలేదు. ఫ్లాష్బ్యాక్లో వచ్చే బీజీఎం ఒక్కటే కొంచెం బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా మీకు అంతగా కిక్ ఇవ్వకపోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.